ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మంచిది ప్రియదేని బిడ్డలారా. గత వారాల నుండి దేవుడు అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను అంశములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యెరూషలేము ప్రాకారంలోని 10 గుమ్మాల గురించి మనము ధ్యానం చేస్తున్నాం. యెరూషలేముకు ప్రాకారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాకారానికి 10 గుమ్మములు ఉన్నాయి. ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 10 గుమ్మములు ఈ యెరూషలేము ప్రాకారానికి ఉన్నాయి. ఒక్కొక్క ప్రాకారానికి, ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ప్రాధాన్యత ఉంది. ఏది కూడా తక్కువ కాదు, ఏది కూడా ఎక్కువ కాదు. కానీ దేవుని సంకల్పము ప్రతి దాంట్లో ఉంది అనే విషయాన్ని నేను తెలియచేస్తున్నాను. కాబట్టి మన విషయంలో కూడా ఎవరు దేవుని దృష్టికి ఎక్కువ తక్కువ అనేది కాదు, కానీ మనమందరము దేవుని దృష్టిలో శ్రేష్టమైన వారము. హల్లెలూయా. ప్రత్యేకమైన వారము. బహు శ్రేష్టమైన ఆలోచన మనందరి పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా దాన్ని మనం ఆలకించి సిద్ధపడినట్లయితే ప్రభు ఎదుట ఎన్నో మేలు పొందుతామన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రైట్. గత లాస్ట్ వారం వరకు మనము 3 గుమ్మాల గురించి ధ్యానం చేసుకున్నాం. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మము, రెండవ గుమ్మము శాప మత్యపు గుమ్మము, మూడవది పాత గుమ్మము, 4వ గుమ్మాన్ని ఈ దినం మనము ధ్యానం చేసుకోబోతున్నాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనాన్ని చదివితే, బైబిల్ గ్రంథంలో నుంచి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనాన్ని చదివితే, వారిని ఆనుకొని గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగు చేసిరి. రైట్. అద్భుతమైనటువంటి మాట ఇక్కడ ఈ భాగంలో కనబడుతుంది. 4వ గుమ్మము పేరు గుర్రపు గుమ్మము. 4వ గుమ్మపు పేరేంటండి? గుర్రపు గుమ్మము. ఈ గుర్రపు గుమ్మము పోరాటానికి సిద్ధమైన వ్యక్తిని చూపెడతా ఉంది. హల్లెలూయా. ఎవరండి? పోరాటానికి సిద్ధమైన వ్యక్తిని చూపెడతా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మన జీవితంలో నిత్యము పోరాటానికి మనం సిద్ధంగా ఉండాలి. నిత్యము పోరాటాలకు మనం సిద్ధంగా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి అనే విషయము ఈ గుర్రపు గుమ్మము తెలియజేస్తూ ఉంది. లేదు, నేను పోరాటం చేయలేను అని అనుకుంటే అటు అపవాది అయిన సాతాను కానీ, ఇటు దేవాది దేవుడు కానీ ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు. ఇటు దేవునికి పనికిరాము, ఇటు అపవాదికి కూడా పనికిరాము. వీరు వ్యర్థమే వీరు అన్నట్టుగా మనం ఉండొద్దు. దేవాది దేవుని దృష్టిలో మనము ఆయనకు ఉపయోగపడే బిడ్డలుగా మనం ఉండాలి. అందుకని పోరాటానికి సిద్ధమైన వ్యక్తులుగా నిత్యము పోరాటానికి సిద్ధపడిన వ్యక్తులుగా మనం ఉండాలి. రైట్. ఈ గుర్రపు గుమ్మములో శ్రేష్టమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నెంబర్ 1, మొట్టమొదటిది ఈ గుర్రపు గుమ్మం అంటే ఏంటో మనం చూద్దాం. గుర్రపు గుమ్మం అంటే ఏంటో చూద్దాం.
దీంట్లో మొదటిగా ఇది లోపలికి ప్రవేశించే స్థలం. ఏంటండి? లోపలికి యెరూషలేములోనికి ప్రవేశించే స్థలం. రెండవదిగా బయటకు వెళ్ళే స్థలం. మొదటిగా లోపలికి వెళ్ళే స్థలము, బయటకు వెళ్ళే స్థలం కదండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే అక్కడ అద్భుతమైన మాట, నీవు లోపలికి చదవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు. ఎవరైతే ఈ యెరూషలేములోనికి ప్రవేశిస్తారో వారు దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములో నుండి బయట వారు కూడా దీవించబడతారు. మనం యెరూషలేములోనికి ప్రవేశించే అనుభవంలో మనమందరం ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ గుమ్మం అంటే ఏంటి అని అంటే లోపలికి ప్రవేశించే స్థలము, బయటకు వెళ్ళే స్థలం, ఇంకా రక్షణకు సంబంధించిన స్థలం. నాలుగవదిగా నిర్ణయాలు తీసుకునే స్థలం. గుమ్మము అంటే నిర్ణయాలు తీసుకునే స్థలం. కొన్నిసార్లు ఏ నిర్ణయం మనకు కనబడదు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. ఈ గుమ్మం మనకి ఏం చూపెడుతుంది అంటే నిర్ణయాలు తీసుకునే స్థలాన్ని మనకు చూపెడతా ఉంది. ఐదవదిగా దేన్ని చూపెడుతుందంటే ఒక జీవితము నుండి మరొక స్థితికి వెళ్ళడాన్ని చూపెడతా ఉంది. ఒక జీవితం నుండి మరొక జీవితానికి వెళ్ళే ద్వారాన్ని చూపెడతా ఉంది ఈ గుమ్మం. ప్రియదేని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో పాపము నుండి పరిశుద్ధత వైపు వెళ్ళే అనుభవంలో మనం ఉండాలి. దేవాది దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నాడు. ఈ గుమ్మము ద్వారా దేవుడు మనకు చూపెడతా ఉన్నాడు. అయితే మన జీవితంలో మనము నిర్మించుకోవలసినటువంటి గుమ్మాలు కొన్ని ఉన్నాయి. ఏంటి ఆ గుమ్మాలంటే, ఈ గుమ్మము బైబిల్లో దేనికి సాదృశ్యంగా ఉందంటే యుద్ధానికి, బలానికి, సిద్ధతకు, పోరాటానికి, ఇలా చాలా వాటికి ఈ యొక్క గుర్రపు గుమ్మము సిద్ధంగా ఉంది. ప్రియదేని బిడ్డలారా, రైట్. అందుకని ఈ గుమ్మం మనకు గొప్ప సత్యాన్ని నేర్పుతా ఉంది. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఎస్, నేను దేవుని నమ్ముకున్నా, దేవునిలో ఉన్నా, నేను దేవుని కలిగి ఉన్నా అనేవారు దేనికి సిద్ధంగా ఉండాలండి? పోరాటానికి సిద్ధంగా ఉండాలి. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి పోరాటానికి. నిత్యం మనం ఏం చేస్తుండాలి? పోరాటం చేస్తూనే ఉండాలి. నేను పోరాటం చేయను అంటే కాదు, ప్రతి నిత్యము మనం పోరాడుతూ ఉండాలి, పోరాటం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఈ గుర్రపు గుమ్మం ఎవరు కట్టారు అని అంటే, మనము ధ్యానించుకున్న వాక్య భాగంలో ఈ గుమ్మము ఒక్కరే కట్టారు అని రాయబడలేదు, కానీ ఈ గుమ్మానికి దగ్గర ఉన్న వారందరూ కూడా మరమ్మతులు చేశారట. ఎవరైతే దీనికి దగ్గరలో ఉంటారో వారందరూ కూడా ఈ గుమ్మానికి పని చేయడానికి సహకరించారు అనే మాట అక్కడ కనబడతా ఉంటుంది. అయితే ఇది మనకు గొప్ప పాఠంగా ఉంది. ఈ గుర్రపు గుమ్మం మనకు గొప్ప పాఠంగా ఉంది. ఏంటి అంటే, ఈ ప్రాకారం నిర్మాణానికి మొత్తానికి ఒకరి వల్ల కాదు, కానీ ఇది అందరి పని చేస్తేనే, అందరూ ప్రయాసపడితేనే, అందరూ పని చేస్తేనే ఈ గుమ్మము యొక్క పని జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక్కడ ఒకరి శ్రమ కాదు, ఒకరి శ్రమ సరిపోదు. ఒక్కరే శ్రమ పడితే ఏ పని చేయగలుగుతాం, కానీ కొంచెం కష్టం.
ఒకరి ప్రార్థన సరిపోదు, అందరం కలిసికట్టుగా ప్రార్థన చేయాలి, అందరూ కలిసికట్టుగా పని చేయాలి. అప్పుడే మన వంతు పని జరుగుతుంది. ఏదో ఒక్కడనే కష్టపడతా, ఒక్కడనే ప్రార్థన చేస్తా, ఒక్కడనే పరిగెత్తుతా అంటే అది ఎప్పటికీ మనకు అంత సంపూర్తి కాదు. కానీ మన జీవితానికి రక్షణగా మాత్రమే ఉంటుంది. కానీ అనేకులు క్రీస్తులోనికి రావాలంటే, నడిపించబడాలి అంటే మనందరి ప్రార్థన కలిసి ప్రార్థన చేస్తే, కలిసి పని చేస్తే మనము దేనినైనా సాధించగలుగుతాం, దేనినైనా మనం పొందుకొనగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ఈ గుర్రపు గుమ్మము ఒకరి వల్ల కాదు, కానీ అందరి చేత కట్టబడ్డది. హల్లెలూయా. ఎవరు సమీపముగా ఉన్నారో, ఎవరు దగ్గరగా ఉన్నారో ఈ గుమ్మానికి, వారందరూ కూడా తలో చేయి వేశారు, తలో పని చేశారు. కాబట్టి అద్భుతంగా గుమ్మము నిర్మించబడింది. మూడవదిగా ఈ గుర్రపు గుమ్మం మనకేమని చూయిస్తుంది అనంటే, సామెతల గ్రంథం ఈ గుర్రపు గుమ్మం మనకేం చూయిస్తుందో చూద్దాం. మూడవదిగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం. యుద్ధ దినమునకును గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. ఈ గుర్రము యుద్ధంలో ఉపయోగిస్తారు, యుద్ధానికి ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యుద్ధ దినమునకు గుర్రమును ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి, రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది సిద్ధపడాలి, దేవుని బిడ్డలమైన మనము సిద్ధపడాలి. రెండవది జయము, విజయము దేవుని యొక్క చేతిలో ఉంది. ఏంటండి, మనము సిద్ధపడాలి. దేనికండి? యుద్ధానికి సిద్ధపడాలి, పోరాటానికి సిద్ధపడాలి. విజయం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉంది. మనము సిద్ధపడకపోతే దేవుడు విజయాన్ని ఇవ్వలేడు, దేవుడు జయాన్ని మనకి ఇవ్వలేడు. కాబట్టి మనము నిత్యము సిద్ధపడుతూనే ఉండాలి, సిద్ధపడుతూనే ఉండాలి. దేంట్లో సిద్ధపడాలి అంటే, నెంబర్ 1 ప్రార్థనలో సిద్ధపడాలి. దేంట్లో సిద్ధపడాలండి? ప్రార్థనలో సిద్ధపడాలి. ప్రభువా, ఈరోజు నేను నీ సన్నిధికి వెళ్తున్నాను, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు ప్రభువా. ప్రతి మాట నా జీవితాన్ని మలిచే దిశగా ఉండాలి. ప్రతి మాట నా బ్రతుకును బాగు చేసే విధంగా ఉండాలి. ప్రతి మాట నా బ్రతుకును కట్టే విధంగా ఉండాలి. ప్రతి మాట నన్ను సరిచేసే విధంగా ఉండాలి. ఇలా నిత్యము మనము ప్రార్థనలో సిద్ధపడాలి, సిద్ధపడాలి. ప్రార్థనలో సిద్ధపడకపోతే దేవుని మాట మన హృదయములో కార్యము చేయదు. విత్తుతుండగా విత్తనాలు విత్తే వ్యక్తి, చల్లే వ్యక్తి విత్తనాలు పట్టుకొని బయలుదేరుతూ ఉన్నాడు. విత్తనాలు విత్తుతూ వెళ్తూ ఉన్నాడు. మనకి ఈ వాక్య భాగం అంతా తెలుసు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి, మంచి నేలలో పడ్డాయి. త్రోవ పక్క పడ్డ విత్తనాలేమో ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని వెళ్ళిపోయాయి. ముండ్ల పొదల్లో పడ్డ విత్తనాలు అవి ఎదిగాయి, కానీ ముండ్లు అణిచివేయడాన్ని బట్టి అవి ఎదగలేకపోయాయి. రాతి నేలలో పడ్డ విత్తనాలు అవి కూడా మొలిచాయి, కానీ వేరు లోతుగా వెళ్ళనందున అవి ఎదగలేకపోయాయి. 4వది మంచి నేలలో పడ్డ విత్తనాలు అవి ఎదిగి 100 దంతలుగా, 60 దంతలుగా, 30 దంతలుగా
ఫలించాయి. హల్లెలూయా. ఫలించడానికి గల కారణం ఏంటంటే ఆ నేల మంచి నేల. హల్లెలూయా. ఆ నేల మంచి నేల. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. ఇక్కడ చెబుతున్నటువంటి అద్భుతమైన మాట ఏంటి అనంటే, బీడు పొలములలో విత్తనాలు చల్లుతున్నారు. అట్లా కాదు, ఫస్ట్ మీరు దున్నండి, దున్నిన తర్వాత విత్తనాలు వేయండి, అప్పుడు ఫలిస్తాయి. ఈ విత్తనాలు చల్లే వ్యక్తి మంచి నేలలో ఎప్పుడైతే విత్తనాలు చల్లాయో ఆ విత్తనాలు మొలిచి ఆ వృక్షం ఎదిగి ఫలించాయి. 100ంతలుగా, 60ంతలుగా, 30ంతలుగా ఫలాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రార్థనలో సిద్ధపడకపోతే దేవుని వాక్యం మనలో ఫలించదు. అది ఎంత శ్రేష్టమైన వాక్యమైనా, అది ఎటువంటి వాక్యమైనా ఫలించాలి అంటే మనలో సిద్ధపాటు కలిగి ఉండాలి. మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఏలియా చిన్న ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? ఫస్ట్ అదంతా కూడా సిద్ధపరిచాడు. పడిపోయిన బలిపీఠాన్ని సిద్ధపరిచాడు. తర్వాత చిన్న ప్రార్థన, ప్రభువా అని అన్నాడు. అంతే. ఆయన స్వరము విన్న దేవాది దేవుడు ఆకాశము నుండి అగ్నిని ఆ బలిపీఠం పైకి కుమ్మరించాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన విన్నాడు దేవుడు. కారణం, సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. సిద్ధపడాలి. సిద్ధపడకపోతే మనకు లేమే కానీ లాభం ఉండదు. ఏ విషయమైన సిద్ధపాటు కలిగి ఉంటే లాభం పొందుతాం, మేలు పొందుతాం. సిద్ధపడకపోతే మనము నష్టం కొని తెచ్చుకుంటాం. అందుకనే మనము దేంట్లో ప్రార్థనలో సిద్ధపడాలి. ఏ విషయంలో సిద్ధపడాలండి? ప్రార్థనలు సిద్ధపడాలి. దేవా నాతో మాట్లాడు, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి, నీ వాక్యం ద్వారా నన్ను స్థిరపరచు, నన్ను కట్టు ప్రభువా అని దేవుని వాక్యం కొరకు నువ్వేం చేయాలంటే సిద్ధపడాలి. ప్రార్థనలో సిద్ధపడాలి. నీ కుటుంబం కొరకు సిద్ధపడాలి. నువ్వు ఏ పని చేస్తున్నావో దాని కొరకు సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ఏంటండి? శూన్యమే మన జీవితంలో. రైట్. నెంబర్ 2, రెండవది దేంట్లో మనం సిద్ధపడాలి అనంటే వాక్యంలో సిద్ధపడాలి. దేంట్లో సిద్ధపడాలండి? మొదటిగా ప్రార్థనలో సిద్ధపడాలి, రెండవదిగా వాక్యములో సిద్ధపడాలి. ఎస్, నేను వాక్యానుసారంగా ఉన్నానా లేనా? రెండవది వాక్యములో సిద్ధపడాలి. మూడవదిగా విశ్వాసములో సిద్ధపడాలి. దేంట్లో సిద్ధపడాలండి? విశ్వాసములో సిద్ధపడాలి. విశ్వాసములో సిద్ధపడి లేకపోతే ఏంటండి? అపవాది అయిన సాతానుడు వచ్చి దెబ్బతీస్తాడు మనల్ని. ఇది చాలా మనకు విశ్వాసంలో సిద్ధపడి ఉండడము చాలా ముఖ్యమైనది. దేవుణ్ణి అయితే నమ్ముకున్నా, ప్రార్థనకైతే వెళ్తున్నా, కానీ అనేది ఉండొద్దు. ఇక ఏంటండి? సంపూర్ణంగా దేవునిపై విశ్వాసం చూపాలి, ఆయనపై ఆధారపడాలి. కానీ ఏమో అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ఉండొద్దు. ఏది చేసినా, ఏది జరిగించినా, దేవా అది నీ చిత్తమే ప్రభువా, ఎస్ దాన్ని నేను అనుకూలంగా ఉన్నాను అని మనము విశ్వాసంతో సిద్ధపడే అనుభవంలో ఉండాలి. జరుగుతుందో ఇక ఏమవుతుందో అనే అనుభవములు మనం ఎప్పటికీ ఉండొద్దు. మనము సంపూర్ణంగా దేవునిపై విశ్వాసం కలిగి ఉంటే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఒకటి పూనుకుంటున్నప్పుడు, ఒక జరిగిస్తున్నప్పుడు దేనినైనా నువ్వు విశ్వాసములో సిద్ధపడాలి. విశ్వాసములో సిద్ధపాటు ఉండాలి నీకు.
దేవుడు ఖచ్చితంగా నాకు విజయం ఇస్తాడండి, దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడన్న విశ్వాసం నీలో ఉండాలి. నేను పని చేస్తున్న చాలామంది అంటారు, నీ వల్ల అవుతుందా, నువ్వు చేస్తావా, నీ చేత కాదు ఇది పని, ఎంత జ్ఞానం కావాలి, ఎంత డబ్బు కావాలి, ఎంత బలము కావాలి, ఎంత శక్తి కావాలి అది చేయాలంటే నీకు తెలుసా అంటే అప్పుడు నీ విశ్వాసం ఎలా ఉందంటే, ఎస్ నేను చేయగలుగుతాను, హల్లెలూయా, నేను జరిగించగలుగుతాను. దావీదు నన్నేరా రాజా అన్నాడు, నువ్వు బాలుడవురా అని అన్నాడు, నీ వల్ల కాదు అని అన్నారు. కానీ విశ్వాసం. గొల్యాతుని ఎలా చూస్తున్నాడు, కుక్కలాగా చూస్తున్నాడు, కుక్కలాగా చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము విశ్వాసములో సిద్ధపడాలి. ఒక పని జరిగిస్తున్నప్పుడు, ఒక కార్యాన్ని పూనుకుంటున్నప్పుడు దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు, హల్లెలూయా, నాకు సహాయము చేస్తాడు, నేను ఖచ్చితంగా జయిస్తాను అన్న విశ్వాసము నీలో ఉండాలి, ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి. రైట్. 4వది చూసినట్టయితే పరిశుద్ధతలో సిద్ధపాటు ఉండాలి. ఏంటండి పరిశుద్ధతలో? ఈ మరలా మనకు మొదటి మూలవాక్యంలోకి వెళ్ళిపోయి యెరూషలేము ప్రాకారంలోకి వెళ్ళిపోయాయి కదండి. పరిశుద్ధతలో సిద్ధపాటు ఉండాలి. ఎందుకంటే ఈ సిద్ధపాటు లేకపోతే దేవుడు అంటాడు, నువ్వెవరో నేను ఎరగను అంటాడు దేవుడు. 5 బుద్ధి లేని కన్యకలను చూసి మీరు నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎరగను అని అంటాడు. ఎందుకంటే సిద్ధపాటు లేదు వారిలో, నూనె సిద్ధపరచుకోలేదు వారు. అందుకని పరిశుద్ధ జీవితములో సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తానంటున్నాడో తెలుసా? ఎవరికైనా? నేను చెప్తాను ఎప్పుడు వస్తాడు ఆయన. చెప్పంటారా? కనురెప్ప పాటులో వస్తానంటున్నాడు ఆయన, హల్లెలూయా. ఎప్పుడు వస్తానన్నాడు ఆయన? కనురెప్ప పాటును వస్తానంటున్నాడు. రెండవదిగా దొంగలాగా వస్తానంటున్నాడు. ఎప్పుడు వస్తానంటున్నాడు ఆయన? దొంగలాగా వస్తానంటున్నాడు. మెరుపులాగా వస్తానని అంటున్నాడు. మెరుపులాగా వస్తానంటున్నాడు. ఆ వైపు మెరుపు పుట్టి ఈ వైపు ఏ విధంగా అది మాయమైపోతుందో నా రాకడ ఆ విధంగా ఉండును అంటున్నాడు. అంటే దేవుని రాకడ ఆ విధంగా ఉంది కాబట్టి, అంటే ప్రభువా కొద్దిసేపు మనము ఎటన్నా వెళ్ళాలి అని అంటే, ఎవరైనా వచ్చారంటే ఆగు, నేను కొంచెం అన్ని రెడీ సిద్ధపడి వస్తా అంటే వాళ్ళు ఆగితే ఆగొచ్చు కదండి. కానీ దేవుడు ఆగుతాడా? కన్ను రెప్పపాటు నచ్చెళ్ళిపోతాడంటే ఆయన రాగటంటే కన్నులు మూసి తెరిసే అంతే, ఏంటండి సెకండ్ కూడా కాదు అది. ఆయన అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు అంతే. ప్రభు నేను వస్తున్నా ఆగు అంటే అనే అవకాశం కూడా ఉండదు. అందుకని మనం ఏం కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన బైబిల్ ఈ టైం ఇప్పుడే వస్తానని రాయబడలేదు, కానీ ఆనవాళ్ళు గుర్తులు చెప్పాడు. ఆయన ఎప్పుడు వస్తానో గుర్తులు చెప్పాడు, కానీ పలానా రోజు వస్తా అని చెప్పలేదు. గుర్తులు చెప్పాడు, ఇలాంటి సందర్భంలో నేను వస్తాను, ఇట్లా ఉంటుంది నా రాకడని చెప్పాడు. కాబట్టి ఆ రాకడకు మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? సిద్ధపాటు. ఇప్పుడు మనం వెళ్ళే బస్సు టైం 10 అంటే 10కే ఉండాలి. అక్కడ లోపే ఉంటామా? 10 తర్వాత వెళ్తామా? 5 నిమిషాల తర్వాత వెళ్తామా? 5 నిమిషాలు లేట్ అయితే బస్సు వెళ్ళిపోతుంది. 5 నిమిషాల ముందే మనం ఏం చేయాలా? బ్యాగ్ అంతా సిద్ధపరచుకొని, మన వస్తువులని సిద్ధపరచుకొని 5 నిమిషాల ముందే బస్సు వచ్చే స్థలంలో మనం ఉంటే బస్సు దొరుకుతుంది. లేకపోతే బస్సు వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి అన్నీ సిద్ధపరచుకొని వస్తా అంటే ఉంటుందా? ఉండదు. ఇక్కడ అలాగే మన పరిశుద్ధతలో సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఆయన వచ్చినప్పుడు నీ పరిశుద్ధతను చూస్తాడు, కానీ నీ బలాన్ని చూడడు, నీ శక్తిని చూడడు, నీ జ్ఞానాన్ని చూడడు. ఆయన నీకున్న వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలను చూడడు. ఆయన నువ్వు చేసిన పనులను చూడు, నీ పరిశుద్ధతను చూస్తాడు ఆయన. అందుకని పరిశుద్ధత లేకుండా పరిశుద్ధులను ఆయన కోరుకుంటున్నాడు.
నీలో పరిశుద్ధత కావాలి. అందుకనే నువ్వు సిద్ధపడాలి పరిశుద్ధునిగా. ఎట్లుండాలండి? నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా. అందుకనే పరిశుద్ధత కలిగి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. కొంచెం కూడా పాపం లేని వారిగా మనం జీవించాలండి. దేవుడు ఆశపడది, కోరుకునేది మనలో అదే. ఈ సిద్ధపాటు మనలో ఉండాలి. దేవుడు చెప్పాడు కదా ఈ పాపం చేయొద్దు. దేవుడు చెప్పాడు కదా ఇది తినొద్దని తినొద్దు. దేవుడు చెప్పాడు కదా ఇది తాగొద్దని తాగొద్దు. దేవుడు చెప్పాడు కదా ఈ స్థలంకి వెళ్ళొద్దు. ఒకవేళ చేస్తే, తింటే, తాగితే, వెళితే పాపిగా మారిపోతున్నావు. అందుకని నువ్వు పరిశుద్ధునిగా సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లాంటి పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. జీవించాలంటే మనం ఏం చేయాలండి? సిద్ధపడాలి. ఆయన అంటే దేవుడు, ఆయనకు మనకు సాధ్యమవుతుందా? అవుతుందా కదా చెప్పండి. కాదా? యాకోబు పత్రికనా ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. ఎవరండి? ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అతడు వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. హల్లెలూయా. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చిన, భూమి తన ఫలం ఇచ్చింది. యోబు గ్రంథంలోకి వెళ్తే యోబు అంటాడు, యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, అతని మాటలో కూడా పాపం లేదని అంటాడు. దేంట్లోనట? ఈయన మనలాంటి స్వభావం గల వాడని ఇక్కడ రాయబడ్డది. యోబు గురించి మాటలో కూడా అంటే అంత పరిశుద్ధుడు. కాబట్టి మనం ఉండగలమా? ఉండలేమో? పరిశుద్ధత కలిగి ఉండగలం. అందుకని ఇక్కడ పరిశుద్ధతలో మనం ఏముండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధతలో సిద్ధపాటు లేకపోతే దేవుడు ఎవరు నేను ఎరగను అంటాడు. కాబట్టి ఈ లోకములో ఉన్న వాటిని చూసి వాటిని అనుసరించి పాపిగా మారిపోతున్నారు. మనం ఉండదు ఎప్పుడు కూడా అండి. సముద్రంలో ఉండే చేప ఆ నీరంతా ఉప్పే కానీ చేపకు మాత్రము ఉప్పు ఉండదు. నేను ఆంధ్ర నుంచి ఉప్పు చేపలు తీసుకొచ్చాను. వాటిని కోసి కట్ చేసి ఉప్పు పెట్టి ఎండబెడతారట. అప్పుడు ఉప్పు చేపగా మారుతా. అంతకుముందు అసలు ఉప్పే ఉండదట దాంట్లో. సముద్రం అంతా ఉప్పు నీరే. ఆ ఉప్పు ఎలా ఉంటుంది అని అంటే జస్ట్ ఆ చుక్క ఇట్లా నాలుకకు తాకితే నాలుక తెగిపోడే అంత ఉప్పు ఆ నీళ్ళలో ఉంటుంది. ఇప్పుడు మనకు తయారయ్యే ఉప్పు సముద్రం నీటి నుండి వచ్చేది. ఆ ఉప్పు అంతా కూడా అంత ఉప్పుగా ఉండే నీటిలో ఉన్న చేప లేదు ఉప్పు దానికి. బరదలో పెరిగే ఆ తామర చెట్టు ఆకుకు బరదుండదు, బరదలోనే పెరిగిద్ది మరి అది. అందుకని పరిశుద్ధతలో సిద్ధపాటు కలిగి ఉండకపోతే ఏంటండి, దేవుడు ఎరగడు, మనల్ని ఎరగడు. ఐదవదిగా మనకు ఇంకా దేంట్లో సిద్ధపాటు కలిగి ఉండాలంటే శోధనను ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఏం ఎదుర్కోవడానికండి?
శోధనను ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. శోధనలు రావా? నేను దేవుని నమ్ముకుని నాకు ఏ శోధనలు రావు అంటే వ్యర్థమే. ఇక శోధనలు వస్తాయి, వాటిని ఎదుర్కొనే అనుభవంలో మనం ఉండాలి. ఏం చేయాలంటే వాటిని ఎదుర్కొనే అనుభవంలో మనం ఉండాలి, అంటే సిద్ధపడాలి. వస్తాయి శోధనలు, ఖచ్చితంగా మనం నిలబడాలి ప్రభు కొరకు. దేవుడు ఖచ్చితంగా మనకి దాన్ని ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు. సిద్ధపాటు లేకపోతే అది మనల్ని జయిస్తుంది, శోధన మనల్ని జయిస్తుంది. కాబట్టి నా బలము కాదు, దేవుడే నా జయం అని మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఇవన్నీ కార్యాలు ప్రతిని బిడ్డలారా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. జయం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. మనం సిద్ధపడితే, ఇలా ప్రార్థనలు సిద్ధపడితే, వాక్యంలో సిద్ధపడితే, విశ్వాసంలో సిద్ధపడితే, పరిశుద్ధతలో సిద్ధపడితే, శోధనలు ఎదుర్కొనే విషయంలో సిద్ధపడితే, జయము దేవుని చేతిలో ఉంది. ఆయన దేవుడు జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రైట్. 4వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ గుమ్మం మనకు ఏం చూపెడుతుందో, ఈ గుర్రపు గుమ్మం మనకు ఏం నేర్పుతుందో చూద్దాం. 4వది, ఈ గుర్రపు గుమ్మం మనకి ఏం నేర్పుతుంది అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఏమని నేర్పుతుంది? జీవితంలో ఆత్మీయ పోరాటాలు ఉంటాయని నేర్పుతుంది. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత రైట్, మనము దేనితో పోరాడుతున్నాము ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మనకు నిత్యము పోరాటమే, మనము పోరాడవలసిందే అని చెప్తా ఉన్నాడు. ఏ విషయంలో పోరాటాలు వస్తాయి చెప్పండి? మనకు ఏ విషయంలో పోరాటాలు వస్తాయో చెప్పగలుగుతారా మీరు? ఏ విషయంలో పోరాటాలు వస్తాయి? అసలు పోరాటాలు ఎప్పుడైనా వచ్చాయా? ఆటంకాలు ఎప్పుడైనా వచ్చాయా? పోరాటాలు ఏ విషయంలో మనకు పోరాటాలు వస్తాయి చెప్పండి? ఈ విషయంలో నాకు పోరాటం ఉందండి. ఏ విషయంలో పోరాటం లేదా? ధన్యులు మీరైతే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాక్యం చెప్తుంది, మన ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి. ఏ జీవితంలో? ఆత్మీయ జీవితంలో పోరాటాలు ఉంటాయి. ప్రార్థన చేయాలి, ప్రార్థనకు వెళ్ళాలి, ఇక పోరాటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు రాని చుట్టాలు అప్పుడే వస్తారు. ఇప్పుడు పెద్ద పోరాటమే కాదా మనకు? అవునా కాదండి? ఇప్పుడు ప్రార్థనకు వెళ్ళాలా, చుట్టాలతో ఉండాలి, ఇంట్లో ఉండాలా? ఇది పోరాటమా కాదా? ఆత్మీయమైన పోరాటం ఇది, మామూలు పోరాటం కదేంటండి? ఆత్మీయమైన పోరాటం, ఆత్మీయమైన పోరాటం. ఇప్పుడు చుట్టాలు వచ్చారు, వాళ్ళతో ఉండాలా, చర్చికి వెళ్ళాలా, ప్రార్థనకి వెళ్ళాలా? ఎస్. దేవుని బిడ్డలారా, మనం పోరాటం చేస్తూనే ఉండాలి, పోరాటం కలిగి ఉంటూనే ఉండాలి మనం. ఆమేన్. కాబట్టి ఈ పోరాటం మనకు లేకపోతే మనం ఓడిపోతాం కదండి, ఓడిపోతాం. కొన్నిసార్లు కాదు, ప్రతిరోజు భయంకరమైన ఆకలి అయితే ఉంటుంది కొందరికి. ఎంత తిన్న ఆకలి అయితే ఉంటుంది, ఒక పోరాటం కదండి. కొందరికి ఎంత నిద్రపోతూనే ఉంటారు, పోరాటం. ఇట్లా అంటే జస్ట్ కాబట్టి ఆత్మీయమైన పోరాటాలు ఉంటాయి, అదే ప్రార్థన జీవితంలో పోరాటం. రెండవదిగా ఇంకా దేంట్లో పోరాటం ఉంటుంది అని అంటే, వాక్యం విషయంలో పోరాటం. వాక్యం విషయంలో పోరాటం. వాక్యము చదువుదాం. ఎప్పుడన్నా
ఇది చదివే వారికి పోరాటం తెలుస్తుంది, చదివిన వారికి ఏం తెలియదు పోరాటం. వాక్యం చదువుతూ ఉంటే చదివేటప్పుడే నిర్లక్ష్యం వస్తూ ఉంటుంది, చదివేటప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. నేను రోజు కొన్ని అధ్యాయాలు చదువుకోవాలని అనుకుంటాం కానీ చదవలేము. పోరాటం. బైబిల్ పట్టగానే ఏదో ఒకటి ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. ఇలా తర్వాత మూడవది, మన కుటుంబాన్ని, ఇది చాలా ఇంపార్టెంట్, ఆత్మీయకంగా దేవునిలో నిలపాలంటే కూడా పోరాటమే. హల్లెలూయా. చెద్దమ్మ గట్టిగా హల్లెలూయా. మన కుటుంబాన్ని అంతా కూడా దేవునిలో, సంఘములో, మందిరములో నిలపడానికి పోరాటం ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? అందరం కలిసి ఆదివారం ప్రార్థనకి వెళ్దామంటే స్తోత్రం, అందరికీ ఆ అనుభవము ఉండదు. ఒకళ్ళు ఇటు చూస్తారు, ఒకళ్ళు అటు చూస్తారు, ఇంకొకళ్ళు ఇంకేటో అయిపోతుంది పరిస్థితి. కాబట్టి ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో పోరాటాలు ఉంటాయి. కాబట్టి ఈ గుర్రపు గుమ్మం మనల్ని ఆత్మీయ పోరాటానికి సిద్ధం చేస్తూ ఉన్నది అనే విషయాన్ని చూపెడతా ఉన్నది గుర్రపు గుమ్మం. హల్లెలూయా. దేనికండి? ఆత్మీయ పోరాటానికి సిద్ధం చేయడాన్ని చూపెడుతుంది. కాబట్టి నిత్యము మనము పోరాటం చేస్తూనే ఉండాలి. రెండవదిగా 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. 2 తిమోతి 1:7. దేవుడు మనకు భయపడు ఆత్మను ఇవ్వలేదు, దేవుడు మనకు శక్తియు ప్రేమను ఇంద్రియ ఆత్మనే ఇచ్చాడు. హల్లెలూయా. పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. పోరాటం వచ్చినప్పుడు ఇక్కడ అంటున్నాడు, నేను ఓడిపోతాను అని కాదు, కానీ నా దేవుడు నాతో ఉన్నాడని మనము చెప్పగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఓడిపోతాను, నా వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు మనకు భయపడే ఆత్మనివ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకిచ్చాడు. దావీదు గొల్యాతును చూసి భయపడ్డాడా? భయపడలేదు. దావీదు తన దేవుని గొప్పతనాన్ని చూశాడు. హల్లెలూయా. నీకెంత పెద్ద శ్రమ వస్తే అంత ఎక్కువగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. కానీ దాన్ని చూసి మనం భయపడ్డాం అనుకోండి, దానికంటే గొప్పవాడు మనం ఆరాధించే దేవుడు, వాటికంటే శ్రేష్టమైన వాడు మనము సేవించే దేవుడిని మనం నమ్మగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్. రైట్. 5వదిగా మనం చూసినట్టయితే ఈ గుమ్మం మనకి ఏం నేర్పుతుందంటే దేవుని ఆయుధాలతో సిద్ధపడమని నేర్పుతుంది. 5వదిగా దేవుని ఆయుధాలతో సిద్ధపడమని నేర్పుతా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు చదివితే, మీరు ఆపద్దినమందు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని నిలువుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానిలో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. దేవుని ఆయుధాలతో మనం సిద్ధపడాలట. ఈ గుర్రపు గుమ్మం మనకి ఏం చెప్తుందంటే 5వదిగా దేవుని ఆయుధాలతో సిద్ధపడాలి. దేవుని ఆయుధాలు ఏంటి? శరీర ఆయుధాలు ఏంటి అని అంటే ఇక కత్తి, డాలు, ఈటె, బల్లెము కదండి, బాణం, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి.
కానీ ఆత్మ సంబంధమైన ఆయుధాలు, దేవుని ఆయుధాలు ఏంటి అని అంటే, మొదటిగా మనం చూస్తున్నాము సత్యం అనే నడికట్టు. హల్లెలూయా. ఏంటిదట? సత్యం. నువ్వు దేంతో సిద్ధపడాలి? దేవుని ఆయుధాలతో సిద్ధపడాలి. ఏంటి దేవుని ఆయుధాలు అంటే? సత్యం అనే నడికట్టు. అంటే అబద్ధాలతో కాదు మనము పోరాటం చేసేది. దేంతో పోరాటం చేయాలండి? సత్యముతో మనం పోరాటం చేయాలి. కొందరు అబద్ధం చెప్పి నెగ్గుతారు, అబద్ధం చెప్పి కొంచెం గెలుస్తారు కొంతమంది. కానీ మనం అలా కాదు. ఎట్లుండాలంటే మనము సత్యం. నీ మాట అవునైతే అవును, కాదంటే కాదు. ఏంటండి? నీ మాట అవునంటే అవును, అంతకు మించి మాట్లాడితే ఎక్కడ నుంచి? అది దుష్టుడి నుండి, సాతాను, అపవాది నుండి వచ్చిందనే మాట రాయబడ్డది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేని బిడ్డలారా మన మాటను మనము కాపాడుకోవాలి. అబద్ధాలు మాట్లాడకూడదు. ఏంటంటే అబద్ధాలు మాట్లాడకూడదు. చాలామందికి అలవాటు అయిపోయినటువంటి విధానం ఏంటంటే అబద్ధాలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తున్నట్టు అబద్ధం ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది నుండి వచ్చింది. అపవాది అబద్ధానికి జనకుడు అంటే రాయబడ్డది. వాడి దగ్గర ఉండే ప్రారంభమైంది, వాడి దగ్గర నుంచి వచ్చింది అని అంటాడు. అంటే ఇప్పుడు మనం అబద్ధాలు మాట్లాడితే ఎవరి వారం అయిపోతాం మనం? దాంట్లో డౌట్ లేదు ఇక. అందుకని ప్రభువా, నేను అబద్ధం అస్సలు మాట్లాడదను, సిద్ధపడాలి. నీ ఆయుధం ఏంటి? సత్యము, అబద్ధం కాదు. ఏంటండి? సత్యము. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు కాదు 4 కాళ్ళు. ఎన్ని కాళ్ళు అండి? అందరికి తెలిసి సత్యము 2 రెంట్ల 4. లేదు 3 అన్నాం అనుకోండి, అది అసత్యం అయిపోతుంది. అట్లా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు కదండి. రైట్. నెంబర్ 2, రెండవదిగా మనము ఏ ఆయుధాలు సిద్ధపరచుకోవాలి అంటే నీతి అనే కవచం. రెండవదిగా నీతి అనే కవచం. హృదయాన్ని నీతితో కాపాడుకోవాలి. నీతితో కాపాడుకోవాలి. నీతి లేకుండా చాలామంది బ్రతుకుతున్నారు. చాలామంది ఆ అనుభవంలో మనం ఉండదు. మొన్న 2 days క్రితం నర్సింగ్పల్లి రోడ్లో కదండి, చిన్న అప్పుడే పుట్టిన బేబీని పడేసి వెళ్ళిపోయారు. నీతి లేని జీవితం కాదా ఇది? కన్న బిడ్డను వదిలేస్తే కదండి, ఎంత ఘోరమైన పరిస్థితి అది. చిన్న అప్పుడే పుట్టిన బిడ్డను వచ్చి ఆ పొదలో పడేసి వెళ్ళిపోయారు. రోడ్డు పక్కన పొదలో పడేసి వెళ్ళిపోయారు. ఎంత బాధాకరం అండి. ఎంత చక్కగా ఉంది ఆ బేబీ, ఆ పాప. నీతి మాలిన జీవితం కలిగి మనం ఉండొద్దు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీతి అనే కవచం ధరించుకోవాలి. ఏంటండి? నీతి అనే కవచం. మన హృదయాన్ని నీతితో కాపాడుకోవాలి. వావి వరసలు లేకుండా జీవించొద్దు మనం ఎప్పుడు, ఎక్కడ కూడా. రైట్. మూడవది మనం చూసినట్టయితే, సమాధాన సువార్తకు సిద్ధమైన పాదరక్షలు. అంటే ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేయాలంటే యేసయ్య సువార్తను మోసుకొని వెళ్ళే అనుభవంలో మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సువార్తను మోసుకొని వెళ్ళే అనుభవంలో మనం ఉండాలి. సువార్త ఆయుధాన్ని సిద్ధపడాలి. రైట్. 4వదిగా మనం చూసినారంటే విశ్వాసం అనే డాలు. 4వది ఏంటండి? విశ్వాసం అనే డాలు. ఇది మనకు చాలా అవసరం. అపవాది అయిన సాతాను ఏదో రకంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తాడు. వాడి పని అది. నువ్వు చక్కగా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, రోజు ప్రార్థన చేసుకుంటే, వాక్యం చదువుతూ ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. విశ్వాసంతో దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇవి కలగకుండా చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తుంటాడు. ఏదో ఒకటి వేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడండి? ఏదో కష్టం పెడతా ఉంటాడు, ఏదో ఒక నష్టం పెడతా ఉంటాడు, ఏదో ఒక అనారోగ్యం పెడతా ఉంటాడు, ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తాడు, సమస్య తీసుకొస్తాడు. అప్పుడు నీలో ఏముండాలా? విశ్వాసం అనే డాలుంటే నువ్వేం చేస్తావు? దాన్ని ఎదిరిస్తావు. అవును కాదండి? ఇప్పుడు శత్రువు బాణం విసిరితే ఇట్లా డాలు అడ్డం పెడితే ఆ బాణం దాన్ని తగిలి అడ్డు పడిపోతుంది, లేకపోతే నేరుగా గుచ్చుకుంటుంది, తర్వాత చనిపోతారు. విశ్వాసం అనే డాలు మనం అపవాది వేస్తున్న అగ్నిబాణలకు అడ్డుగా పెడితే దానికి తగిలి పడిపోతుంది, మన దగ్గరికి రావు. అందుకని విశ్వాసం అనే డాలు ఉండాలి. అంటే కష్టం వచ్చింది అప్పుడు ఎలా ఉండాలి? ఎలాంటి విశ్వాసం ఉండాలి?
నా దేవుడు దీన్ని జయించేంత శక్తిని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది నన్ను ఏమీ చేయదు, ఈ శ్రమ, ఈ కష్టము నన్ను ఏమీ చేయదు అనే విశ్వాసం నీలో ఉండాలి. కానీ అబ్బో కష్టం వచ్చింది నన్ను ఏం చేస్తుందో, నాకు బాధ వచ్చింది నన్ను ఏం చేస్తుందో, నన్ను మింగేస్తుందో, నన్ను కొరికేస్తుందో అనుకుంటే ఇక ఏమైపోతామో మనకు తెలియదు. కాబట్టి నాలుగవదిగా విశ్వాసం అనే ఆయుధముతో మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఏం పని చేస్తుంది విశ్వాసం అనే డాలు? చెప్పండి, ఏం పని చేస్తుంది? శత్రువు విసిరే ప్రతి బాణాల నుంచి మనల్ని కాపాడుతుంది. అంటే ప్రతి శ్రమ నుండి మనల్ని కాపాడుతుంది దేవుని యొక్క విశ్వాసం అనే డాలు. హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే రక్షణ అనే శిరస్త్రాణము. ఏంటండి? రక్షణ అనే శిరస్త్రాణం. శిరస్త్రాణం అంటే హెల్మెట్, తెలుసు కదండి, హెల్మెట్. అది దాని గురించి మనం పెద్దగా చెప్పనవసరం లేదు. మన రక్షణను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను ఎలా రక్షించాడో, ఎలా దేవుళ్ళు తీసుకొచ్చి దాన్ని జ్ఞాపకం చేసుకునే అనుభవంలో ఉండాలి. ఆరవదిగా మనం చూసినట్టయితే ఆత్మ ఖడ్గం అనే దేవుని యొక్క వాక్యం. ఇది కూడా ఇది మనం చాలాసార్లు నేర్చుకున్నాం. ఆరవదిగా ఏ ఆయుధం సిద్ధపడాలి? ఆత్మ ఖడ్గం అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. ఇది లేకపోతే ఏంటండి, డాలుంది కానీ కత్తి కూడా ఉండాలి, అవునా కదండి? కత్తి లేకపోతే శత్రువుని చంపలేం మనం. డాలుంది, డాలుంటే వాడేసిన దాన్ని మనం ఆపగలుగుతాం. కానీ మనం వేయాలంటే మన దగ్గర ఇక్కడ కత్తి ఉండాలి కదా. కత్తి లేకపోతే మనము వేస్తామా? ఇప్పుడు మన దగ్గర కూడా, అందుకనే అందరం పెద్ద కత్తులు కొనుక్కుందాం, ఓకేనా? హల్లెలూయా. ఏ కత్తి ఉండాలి? వాక్యం అనే ఖడ్గము. ఏ ఖడ్గం అండి? అంటే నీ హృదయములో, నీ అంతరంగములో దేవుని యొక్క వాక్యము నిత్యం ఉండాలి. ఇది లేకపోతే అపవాది త్వరగా మనల్ని మోసం చేస్తాడు. వాక్యం ఇట్లా చెప్తుంది కదా అని ఎవరైనా అన్నారు అనుకోండి, అప్పుడు నీ ప్రశ్న, ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలిగితే మంచిది. లేకపోతే ఆ కత్తి నిన్ను కట్ చేసినట్టే కాదా? చెప్పండి. మనలో వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ఒక వ్యక్తిని పై కత్తి విసిరినప్పుడు నువ్వు కూడా కత్తి విసిరే అనుభవంలో ఉండాలంటే వాక్యం అనే ఖడ్గం నీలో ఉండాలి. ఇది లేకపోతే అపవాది మనల్ని ఏం చేస్తాడండి? మోసం చేస్తాడు. ఏం కాదు, పాపం చేయొచ్చు. అపవాది చెప్తాడు, ఇదిగో యేసు ప్రభుకే దాగిపిచ్చిరండి, యేసు ప్రభు కారణం ఇందులో ద్రాక్షరసం దాగిపోయలేదా? తాగిపించలేదు. చెప్పండి, తాగిపిచ్చాడా లేదా? యేసుక్రీస్తు ప్రభు కారణం ఇందులో 6 రాతి బాణలను నీళ్లను ఎలా మార్చాడు ఆయన? అందరికి ఆయన ద్రాక్షరసం, మనం కూడా ఇప్పుడు ఏదైనా తాగొచ్చు. ఇట్లా అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇది మనకు అర్థం కాకపోతే అంటే మనలో వాక్యం అనే ఖడ్గం లేకపోతే ఏంటండి, ఆ కత్తి మనలో దూసుకుపోతుంది. ఇక అంతే. ఒకవేళ మనలో కూడా ఆ కత్తి ఉంటే మనం ఏం చేస్తామండి? వాక్యంతో అడ్డం పెడతాం దానికి, అవునా కాదా? తగలనివ్వకుండా చూసుకోమా? ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, మనకు మాటలు వస్తే మనం కూడా ఒకటి కాదు 2 అంటాం. మాటలు రాకపోతే వాళ్ళు లేదంటే అది వస్తాం. నాదనుంటే వాళ్ళు ఏదంటే, అవునా కాదా? మనలో వాక్యం అనే ఖడ్గం లేకపోతే మన పరిస్థితి కూడా అంతే. అసలు ఎందుకు ద్రాక్షరసం అక్కడంటే వాళ్ళకు ఒక నిబంధన ఉంది. ఆ రోజులలో వివాహానికి ఖచ్చితంగా వాళ్ళు ఏమి ఇవ్వాలా? మంచి ద్రాక్షరసం ఇవ్వాలి కదండి. అక్కడ ఉన్న ద్రాక్షరసం వేరు, కొంతమంది అనుకునే ద్రాక్షరసం వేరు. కాబట్టి మన జీవితంలో ఈ ఆత్మ అనే ఖడ్గం ఉండాలి. అప్పుడే
దేవాది దేవుడు మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఇది లేకపోతే, ఖడ్గం లేకపోతే మనం ఓడిపోతాం కదండి, ఓడిపోతాం. ఈ ఖడ్గము మనలో ఉండాలి. ద్రాక్షరసాన్ని దేవుడు ఎందుకొరకు ఏర్పాటు చేశాడట? ఎందుకొరకట? రోగుల కొరకు ఏర్పాటు చేశాడట. ఎవరి కొరకండి? అది కూడా కలిపిన ద్రాక్షరసం అని రాయబడ్డది బైబిల్లో. కలిపిన ఏదంటే అది కాదు, కలిపిన ద్రాక్షరసము రోగుల కొరకు, అది మత్తునిస్తుంది, వాళ్ళ రోగం మర్చిపోతారు, బాధ మర్చిపోతారని కలిపిన ద్రాక్షరసాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. రైట్. కాబట్టి మనకు వాక్యం అనే ఖడ్గం ఉండాలి. 6వది ఏముండాలండి? కాబట్టి సిద్ధపడండి, ప్రతి ఒక్కరూ ఆత్మ అనే ఖడ్గం కొనుక్కోండి. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుంది అది? వాక్యం కదండి. వాక్యం మనలో ఉండాలి, వాక్యం మన హృదయంలో ఉండాలి కదండి. 6వదిగా మనం ఈ గుర్రపు గుమ్మం మనం ఇంకా ఏం నేర్పుతుంది అని అంటే, ఈ గుర్రపు గుమ్మం మనకు సిద్ధతకు గుర్తుగా ఉంది. సిద్ధతకు గుర్తుగా ఉంది అంటే చూడండి, సిద్ధపాటు గుర్తుగా ఉంది. ఈ గుర్రాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తారు. అలాగే దేవుడు మనల్ని కూడా సిద్ధం చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏంటండి, గుర్రాన్ని ఎట్లా సిద్ధం చేస్తారో తెలుసా మీకు? ఏంటండి, యుద్ధానికి ముందు చాలా పరీక్షలు పెడతారు, దానికి అన్ని రకాలుగా సిద్ధపరుస్తారు దాన్ని, గుర్రాన్ని. మామూలుగానే యుద్ధంలో తీసుకుని వెళ్తే ఉన్న వాళ్ళని ఎత్తేస్తుంది, గందరగోళం చేసేస్తుంది అది. కాబట్టి దాన్ని ముందుగా అన్ని విధాలుగా సిద్ధపరుస్తారు. అలాగే దేవుడు కూడా మనల్ని సిద్ధపరుస్తాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎందుకు ఈ పరీక్ష అని మనం అనుకుంటాం, ఎందుకు ఈ కష్టం మనం అనుకుంటాం. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను సిద్ధపరచడానికి, హల్లెలూయా, నిన్ను పడగొట్టడానికి కాదు, కానీ సిద్ధపరచడానికి, నిన్ను నాశనం చేయడానికి కాదు, బాగు చేయడానికి. దావీదును చూస్తే రాజభవనంలోనే రాజుగా దావీదును తయారు చేశాడా దేవుడు? చేశాడా? కాదు. ఎక్కడ తయారు చేశాడండి? గొర్రెల మధ్యలో సిద్ధం చేశాడు, అరణ్యంలో సిద్ధం చేశాడు, ప్రమాదాల మధ్యలో సిద్ధం చేశాడు, పోరాటాల మధ్యలో దావీదును సిద్ధం చేశాడు. దేవుడు కూడా శ్రమల ద్వారా సిద్ధం చేస్తాడు, కష్టాల ద్వారా మనల్ని సిద్ధం చేస్తాడు, ఇబ్బందుల ద్వారా దేవుడు మనల్ని సిద్ధం చేస్తాడు, అనారోగ్యాల ద్వారా దేవుడు మనల్ని సిద్ధం చేస్తాడు. ఈ గుర్రపు గుమ్మము సిద్ధపరచుటకు గుర్తుగా ఉంది. గుర్రాన్ని ఏ విధంగా సిద్ధపరుస్తారో యుద్ధానికి దేవుడు కూడా మనల్ని సిద్ధం చేస్తాడు, దేవునిలో మనల్ని సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. అన్ని విధాలుగా దేవుడు మనల్ని సిద్ధం చేస్తాడు. కాబట్టి ఈ గుర్రపు గుమ్మము 6 విషయాలు మీ ముందు పెట్టాను. నెంబర్ 1, ఈ గుర్రపు గుమ్మము ఏం నేర్పుతుంది అని అంటే, మనకు పోరాటాన్ని నేర్పుతుంది. హల్లెలూయా. రైట్. ఈ మొదటిది, ఈ గుమ్మం అంటే ఏంటో మనం చూసాం. రెండవది, గుర్రపు గుమ్మం ఎవరు కట్టారో మనం చూసాము. మూడవది, గుర్రపు గుమ్మము ఏం చూయిస్తుందో చూసాము. నాలుగవది, ఈ గుమ్మము మనకి ఏం నేర్పుతుందో చూసాము. ఈ గుమ్మం అంటే ఏంటో చూసాం. లోపలికి ప్రవేశించే స్థలము, వెలుపలికి ప్రవేశించే స్థలము, రక్షణకు సంబంధించిన స్థలము, నిర్ణయం తీసుకునే స్థలం, ఒక జీవితం నుండి వెళ్ళే ద్వారం. రెండవది, గుర్రపు గుమ్మం ఎవరు కట్టారని మనం విన్నామండి. ఇది ఒకరి వల్ల కలిగేది కాదు, కానీ అందరూ పని చేయాలి. అంటే అందరూ ప్రార్థన చేయాలి, అందరూ శ్రమ పడాలి, అందరూ చేయి వేస్తేనే ఏదైనా జరుగుతుంది. మూడవది, ఈ గుర్రపు గుమ్మము ఏం చూపెడుతుంది అని అంటే, రైట్, సిద్ధపడాలి. విజయము దేవుందే. దేంట్లో సిద్ధపడాలి? ప్రార్థనలో సిద్ధపడాలి, వాక్యంలో సిద్ధపడాలి, విశ్వాసంలో సిద్ధపడాలి, పరిశుద్ధ సిద్ధపడాలి, శోధనను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. రైట్. నాలుగవది, ఈ గుమ్మం మనకు ఏం నేర్పుతుంది అని అంటే,
జీవితంలో పోరాటాలు ఉంటాయి అని నేర్పుతుంది. ఏంటండి చెప్పండి, ఏముంటాయని నేర్పుతుందండి? జీవితంలో ఆత్మీయ పోరాటాలు ఉంటాయని నేర్పుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకున్నాం. తర్వాత ఐదవదిగా దేవుని ఆయుధాలతో సిద్ధపడాలి. ఏందో సిద్ధపడాలండి? ఈ గుమ్మము దేవుని ఆయుధాలు సిద్ధపడాలి. దాంట్లో మొదటి సత్యమైన నడికట్టు, నీతి అనే కవచం, మూడవది సమాధాన సువార్తకు సిద్ధమైన పాదాలు, తర్వాత నాలుగవది విశ్వాసం అనే డాలు, ఐదవది రక్షణ అనే శిరస్త్రాణము, ఆరవది ఆత్మకడ్డం, తర్వాత ఆరవది గుర్రపు గుమ్మము సిద్ధతకు గుర్తు, సిద్ధపాటుకు గుర్తు. కాబట్టి దేవుడు మనల్ని అన్ని విధాలుగా సిద్ధం చేస్తాడు. గుర్రాన్ని యుద్ధానికి సిద్ధపరిచినట్టుగా దేవుడు మనల్ని అన్ని విధాలుగా సిద్ధం చేస్తాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు నేను పడిపోవడానికి కాదు అనుకోద్దు, మనల్ని దేవుడు నిలబెట్టడానికే దేవుడు మనకేం చేస్తున్నాడండి? సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దీని బిడ్డలారా, మనము ఈ గుర్రపు గుమ్మం ద్వారా ఈ 6 శ్రేష్టమైన విషయాలను దేవుడు మన ముందు పెట్టాడు. ఈ మాటల చేత దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వాదాలతో మేలుతో ప్రభు నింపును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తెలియచేస్తున్నాను. అద్భుతమైనటువంటి నాయన విషయాలను మీరు మా ముందు పెట్టారు, అందుకు వందనాలు. శ్రేష్టమైన నీ వాక్కుతో నింపిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలియచేస్తున్నాను. నిజమే, ఈ గుర్రపు గుమ్మము ప్రభువా, ఇదిగో అద్భుతమైన విషయాలను మాకు తెలియజేశావు. వందనాలు ప్రభువా. గుర్రపు గుమ్మమును నాయన, గుర్రాన్ని ఏ విధంగా యుద్ధానికి సిద్ధపరుస్తారో మమ్మల్ని నాయన శ్రమల చేత, కష్టాల చేత, నష్టాల చేత మమ్మల్ని సిద్ధపరుస్తావని మేము తెలుసుకున్నాం ప్రభువా. నిత్యము ఆత్మ సంబంధమైన ఆయుధాలతో సిద్ధపడే మహాభాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు వీళ్ళ హృదయాలలో సిద్ధపరిచి నాటింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విధాలుగా క్షేమాన్ని బిడ్డలకు ప్రకటిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.